అంటే వాక్యం నిరర్థకం కానేరదు కదా. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాల్లో వచ్చే దుర్లక్షణాల్లో ఒక లక్షణం కృతజ్ఞతాహీనత. అన్నం పెట్టినోడికి గుంట తీసే సైకాలజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, తెలిసి మనకు తెలిసిగా ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం మన నుండి జరగవద్దు. మనం ఏం చేయకపోయినా అవతలోడు ఏదో మన వల్ల ద్రోహం జరిగినట్టు ఫీల్ అయితే వాడి కర్మ, మనకు సంబంధం లేదు. కొంతమంది ఉంటారు ఊరికనే మనల్ని అపార్థం చేసుకుంటారు. మన వాడికి ఏం అన్యాయం చేయవు, మన వాడికి ఏం కీడు చేయవు, కానీ వాడేదో ఊహించుకుంటాడు. వాడి పొరపాట్ల వల్ల, వాడి వైఫల్యాల వల్ల వాడేదో డ్యామేజ్ అవుతాడు, కానీ వాడు మన మీద ఏడుస్తుంటాడు. కానీ వాడు డ్యామేజ్ అవ్వడానికి మనకు సంబంధం లేదు. మేలే చేశాం కానీ కీడు చేయాలి, కానీ కీడు చేశామని వాడు ఫీల్ అవుతున్నాడు, అపార్థానికి గురయ్యాడు. డోంట్ వరీ, మనకు సంబంధం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సంబంధం లేదు కాబట్టి సమస్య లేదు. కానీ తెలిసి మనం ద్రోహం తలపెట్టొద్దు. పట్టుకుంటాడు, పైన కేసు రాస్తాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, అన్నం పెట్టిన చేతిని నరకటానికి ప్రయత్నించడం అనే దుర్మార్గం అనేది ఎన్నడూ మన హృదయాల్లో ఉండొద్దు. ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో హెల్ప్ చేశారు, ఈ వ్యక్తి నాకు ఈ విషయంలో సాయం చేశారు, మనుషుల విషయంలో అయినా, అంతకంటే ముందు దేవుని విషయంలోనైనా సరే మన గతం ఏంటి అనే స్పర్శ కలిగినోడు విశ్వాసైనా, శిష్యుడైనా, పరిచారకుడైనా, సేవకుడైనా సరే వర్ధిల్లుతాడు. కృతజ్ఞతా బుద్ధి కలిగినోడు వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు, అనేకులకు దీవెనగా మారతాడు. ఆ బుద్ధి లేనోడు మేలుబొంది కూడా గుంటలు తవ్వుతున్నాడు, మేలుబొంది కూడా స్నేక్ కానీ రంధ్రాలు వెతికినట్టు వెతుకుతున్నాడు. వాడు శపించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. కృతజ్ఞతాహీనుడు, గుంట తీద్దామనే బుద్ధి కలిగినోడు, వాడు తీయటమేమో కానీ తవి ఆడినేద్దాం గుంట్లో అనుకుని చివరికి వాడేబడి నాశనం అవుతాడు. అదంతే. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మంది తెలియజేయటం ఏమనగా, పొరపాటును కూడా ఆ సైతాన్ సైకాలజీ మాత్రం కలిగి ఉండొద్దు. అది సైతాన్ సైకాలజీ. వాడు కీడు చేద్దాం అనుకొని వాడు ఏం చేయలేడు, కానీ వాడు మాత్రం ఘోరమైన కీడులో పడతాడు. కాబట్టి బిడ్డలారా, మొదటి పాఠంగా గుర్తుపెట్టుకోండి, గతకాలపు స్పర్శ. ఎలాంటి శ్రమానుభవం నుంచి, ఎలాంటి వేదనామయమైన అనుభవం నుంచి, ఎలాంటి చెడిపోయిన జీవిత అనుభవం నుంచి నువ్వు వచ్చావో, ఈరోజు దేవుడు ఎంత విలువనిచ్చాడు, ఎంత కృపనిచ్చాడో, ఆ గతాన్ని తలుచుకొని ప్రస్తుతం దేవుడిచ్చిన నీ స్థితిని బట్టి కృతజ్ఞత చెప్పటం, దేవుని